వెల్కమ్ టు తేజస్వి మేము నమస్తే తెలంగాణ ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే హామీల భారం చూపించండి మార్గం బోస్టన్ కన్సల్టెన్సీతో కర్ణాటక సర్కార్ ఒప్పందం నిధుల సమీకరణ ఆదాయం పెంపుపై సలహాలు ఇవ్వండి ప్రైవేట్ కన్సల్టెన్సీని ఆశ్రయించిన కర్ణాటక ప్రభుత్వం 6 నెలల ఫీజు కింద ఏకంగా 9.5 కోట్లు చెల్లింపు అలివిగాని 5 గ్యారెంటీతో ప్రభుత్వం ఆగమాగం స్కీమ్ల అమలు కోసం ఇప్పటికే ప్రజలపై ఛార్జీల భారంతో సామాన్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో రాకముందు 5 గ్యారెంటీల హామీల్ని ప్రకటించింది. ఈ క్రమంలో ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో అధికారంగా వచ్చిన తర్వాత చాలా వరకు కూడా ఆ 5 పథకాలు ప్రజల వరకు చేర్చడానికి కొన్ని జిఎస్టీ రూపంలో ప్రజల మీద భారం అనేది పెరిగింది. కానీ ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చడానికి డబ్బులు అనేది సరిపోవడం లేదు. దీనికి సంబంధించిన బోస్టన్ కన్సల్టెన్సీతో ఆ కర్ణాటక ప్రభుత్వం సలహాదారు కోసం వెతకంగా ఈ బోస్టన్ కన్సల్టెన్సీ వాళ్ళు 9.5 కోట్లు 6 నెలలకు సంబంధించిన ఛార్జీలని వాళ్ళకు ఇవ్వడం జరిగింది. రుణమాఫీ యొక్క దఫోలా నేటి కేబినెట్ భేటీలో అదే ప్రధాన ఎజెండా. రైతు రుణమాఫీపై ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనే అంశంపై శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. శుక్రవారం జరిగే కేబినెట్ సమావేశంలో రుణమాఫీపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రుణమాఫీ ఏ విధంగా చేయాలి, షరతులు పెట్టాలన్నా వద్దా, ఒకవేళ పెడితే ఏ వేరుకు పెట్టాలి, అంశాలపై చర్చించే అవకాశం ఉన్నది. సో సామాన్యంగా ఇవాళ రుణమాఫీ మీద ఒక క్యాబినెట్ జరగబోతుంది. ఈ క్యాబినెట్ తర్వాత మనకు స్పష్టత వస్తుంది, అంటే రైతులకు రుణమాఫీ చేయాలన్నా వద్దా అనేది. సీఎం కేజ్రీవాల్ బెయిల్ మంజూరు చేసిన రావుస్ రెవెన్యూ కోర్టు ఉత్తరాలు 48 గంటల్లో నిపుణులు చేయాలని ఈడీ అభ్యర్థన తిరస్కరణ. నేడు తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్ బయటికి ఢిల్లీ హైకోర్టుకు సవాల్ చేయనున్న ఈడీతో సామాన్యంగా కూడా లిక్కర్ స్కామ్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కోర్టు 48 గంటల్లో తీర్పు రానుంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ కేజ్రీవాల్ గారికి బెయిల్ అనేది డిక్లేర్ అయింది. ఆనాడు నై నేడు సై సింగరేణి బొగ్గు బ్యాంకులో వేలంపై 30 నెలల నాలుక మడతేసిన రేవంత్. గనుల వెనక్క హాజరవ్వాలనే నిర్ణయం. కాంగ్రెస్ బీజేపీ కలిసి సింగరేణికి దగా. బదిలీకో రేటు. అటవీ శాఖలో అడ్డగోలుగా డిప్యూటేషన్ ట్రాన్స్ఫర్లు. చక్రం తిప్పున కీలక వ్యక్తి సహాయకుడు. ఆయనను కలవనిందే ఒక పని జరగదు. పోస్టులకు బట్టి 10 లక్షల వరకు వసూలు. దినదినంగా మారిన ఉద్యోగాల పరిస్థితి. సామాన్యంగా చూసుకున్నట్లే అటవీ శాఖలో ఎవరికైనా ట్రాన్స్ఫర్ కావాలన్నా, బదిలీలు జరగాలన్నా సో సామాన్యంగా కమిషన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఆ విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు కూడా బదిలీలు అనేది జరుగుతుంది. చోపదండి ఎమ్మెల్సీ సతమని ఆత్మహత్య. ఇంట్లోనే ఉరేసుకున్న రూపాదేవి. బీహార్లో 65% కోటా రద్దు. రిజర్వేషన్ పెంపు నిర్ణయాన్ని కొట్టేసిన హైకోర్టు. నితీష్ సర్కార్కు ఎదురుదెబ్బ. హైకోర్టుకు వెళ్తాం డిప్యూటీ సీఎం. ఢిల్లీకి సన్ స్ట్రోక్. హుడలెత్తిన వరదగాలులు. 28 గంటల్లో 22 మంది మృత్యు. 24 గంటల్లో హైదరాబాద్లో 5 హత్యలు. వరుస ఘటనతో వణుకుతున్న హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే 2 హతం. మిత్రుడిని చంపిన దొంగ, భార్యను హత్య చేసిన భర్త. రైలు పట్టాలపై శవమైన తేలిని ఈద్ బజార్ యువకుడు. మేడ్చల్ పక్కన నగల షాపులో దోపిడీ. సో షాపులో యజమానిని గురుకా వేసుకుని ఒక దొంగ యువకుడు వచ్చి నగల షాపు యజమాని మీద దాడి చేసి నగలు ఎత్తుకోవడం మనము ఇప్పుడు ఈ న్యూస్ అనేది వైరల్ అవ్వడం జరుగుతుంది. 24 గంటల్లో దాదాపు ఒకటే ఏరియాలో 5 హత్యలు అనేది జరిగాయి. అక్రమార్కులు నిజమే. నీట్ పరీక్షల్లో ముందు రోజే మాకు ప్రశ్నార్థం అందింది. రాత్రంతా జవాబులు బట్టి పట్టాం. అరెస్ట్ అయిన విద్యార్థులు. దేశంలో ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ. విపక్షాల ఆగ్రహం. నీట్ రద్దు. కేంద్ర మంత్రి రిజైన్కు విద్యార్థుల డిమాండ్. కౌన్సిలింగ్. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. సామాన్యంగా నీట్ ఎగ్జామ్ ముందు రోజే విద్యార్థులకు అందిందని ఒప్పుకున్నారు. ఇది డార్క్ వెబ్ ద్వారా ఈ పేపర్ లీక్ అయిందని, దీన్ని మేము కొనుక్కొని ముందు రోజే మేము ప్రిపేర్ అయ్యామని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. నీట్ పరీక్ష కావచ్చు, ఎంసెట్ పరీక్ష కావచ్చు, టీపీఎస్సీ పరీక్ష కావచ్చు, ఏ పరీక్ష అయినా కూడా పరీక్ష పేపర్ లీక్ అవుతుంది అంటే దీని వెనుక ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారో మనం స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా ఎంతమంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉన్నారో మనకు స్పష్టంగా దీంట్లో తెలుస్తుంది. వందే భారత్ భోజనంలో బొద్దింక. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్లో భోజనం నాణ్యత మరోవైపు దారితీసింది. ఈ నెల 18 భోపాల్ నుంచి ఆగ్రా వెళ్తున్న జంటకు రైళ్లకు సరఫరా చేసిన భోజనంలో బొద్దింక దర్శనమిచ్చింది. ఈ ఘటనపై వారి మెనాలుడు సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా రైల్వేకు ఫిర్యాదు చేశాడు. భోజనం సరఫరా చేసిన వెండర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సో భోపాల్ నుంచి ఆగ్రాగా వెళ్తుండగా వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఒక జంట ఫుడ్ ఆర్డర్ చేసుకుంది. రైల్వే అధికారులు దానికి ఫుడ్ డెలివరీ చేశారు. దాని ద్వారా ఆ ఫుడ్ తినే క్రమంలో వందే భారత్ ఎక్స్ప్రెస్
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో భోపాల్ నుంచి ఆగ్రాగా వెళ్తున్న ఒక ప్రయాణికుడు ఆకలి అవుతుందని ఫుడ్ ఆర్డర్ చేసుకుండు. ఆ ఫుడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఉన్న హెల్పరు ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చిండు. ఈ ఫుడ్ తినే క్రమంలో ఒక బొద్దింక ఆ ఫుడ్లో వచ్చింది. రాగానే ఇమ్మీడియట్లీ దాని ఫోటో తీసి ఎక్స్లో సోషల్ మీడియాలో వైరల్ చేసిండు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రైవేటీకరణ ద్వారానే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయా? రైల్వే ప్రైవేటీకరణ వల్లనే ట్రాక్ మార్పిడి వల్ల ఒక ట్రైన్ నుంచి ఇంకో ట్రైన్ ఢీకొట్టుందా అంటే ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తుంది రైల్వే ప్రైవేటీకరణ ఇవన్నీ ఘటనలు జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. ప్రధాని కాన్వాయ్పై చెప్పు. వారణాసిలో ప్రధానమంత్రి కాన్వాయ్పై చెప్పు విసిరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారణాసి నుంచి ప్రధాని మూడోసారి గెలిచి పొందుతున్న సంగతి తెలిసిందే. మూడోసారి గెలుపు అనంతరం తొలిసారి ఆయన ఈ నెల 19న నియోజకవర్గంలో పర్యటనకు వచ్చారు. కాన్వాయ్ వారణాసి వీధిలో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఎవరో చెప్పు కాన్వాయ్పై విసిరారు. లైక్ల వ్యూ కోసం ప్రాణాలు పనంగా ఇన్స్టాగ్రామ్లో లైక్ కోసం కొందరు యువత ప్రాణాలకు తెగించి రీల్స్ చేస్తున్నారు. పూణేకు చెందిన 2 టీనేజర్లు తమ ప్రాణాలు పనంగా పెట్టి ఎత్తైన భవనం నుంచి వేలాడుతూ చేసిన ఫీట్ ఇప్పుడు ఎక్స్ వైరల్గా మారింది. సో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో వైరల్ అవ్వడానికి ఒక 2 టీనేజర్లు ఒక భయంకరమైన సంఘటన చేశారు. ఒక వ్యక్తి పైన ఉండగా ఒక స్త్రీ కింద ఉండి కహోనా ప్యారేలాగా ఒకరికొకరు చేయి పట్టుకొని దాదాపు 80 ఫీట్ల హైట్ నుంచి 2 చేతులు పెట్టుకొని కిందకి ఏలాడడం మనం గమనిస్తుంది. సో దురదృష్టశాతం ఆ చెయ్యి ఆమె జారితే కింద మరణించే అవకాశం ఉంది. కాబట్టి లైక్ల వ్యూస్ కోసం ఇలాంటి ఘటనలు చేయొద్దని పోలీసులు చెప్తున్నారు.